పంటలు ఎండిపోతున్నా సాగునీరు వదలడం లేదని ఖమ్మం జిల్లాలో ఆందోళనకు దిగారు రైతులు. ఎన్కూరు పల్లిపాడు రహదారిపై రాస్తారోకో చేశారు. కొనిచెర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై బైఠాయించారు అన్నదాతలు. వారబందీ వల్ల 10 రోజులుగా సాగర్ నీరు నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లు వదలాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతులు. మనం చూస్తున్నాం ఇప్పటికే అక్కడ పూర్తిగా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు రైతులు. ఎందుకంటే సాగునీరు ఇవ్వాలి అని చెప్పేసి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నవీన్. రైతు ఒక పంట పండించడానికి అనేక దశలు ఉంటాయి. ప్రతి దశలో కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. ఒకటి ఎరువులు రావడానికి, లేదంటే కనుక వాటర్కి, ఆ పంట పండించిన తర్వాత ఆ పంట కొనుగోలు చేయడానికి, అన్ని దశల్లో కూడా రైతులకి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు సాగునీరు వదలాలంటూ కూడా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా ఐన్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆశ. మనం చూడొచ్చు, అంటే ఖమ్మం జిల్లాలో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలంలోని గుబ్బగుర్తి వద్ద రహదారిపై రైతులు రాత్రికి ఉదయం నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వాళ్ళకు సంబంధించిన పంట పొలాలు ఏసంగి పంట వేశారు. ఇప్పుడు సాగర్ కాలువ నుంచి నీళ్లు వదలాలి. నీళ్లు వదలకపోవడంతో కూడా దాదాపుగా ఒక 10-15 రోజుల కాంచి కూడా నీళ్లు నిలిపివేశారని చెప్పేసి కూడా ఒక్కసారిగా మొత్తం కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎనుకూరు అదేవిధంగా పల్లిపాడు రహదారిపై అయితే కేటాయించినటువంటి పరిస్థితి కాబట్టి ఉదయం నుంచి కూడా పూర్తిగా రైతులు మొత్తం కూడా ఆందోళన దిగారు. దాదాపు 100ల సంఖ్యలో కూడా అక్కడికి రైతులు చేరుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పంటలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితికి చేరిందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. గత 10 రోజుల కాంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి వాళ్ళు గోడు ఎల్లబుచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ సాగర్ కాలువకు సంబంధించిన నీళ్లు విడుదల చేస్తేనే మా పంట పొలాలు బతికే అవకాశం ఉంది. ఇప్పటికే పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోతున్నాయి. గతంలో పంట పొలాలు ఎదగడం కోసం పురుగుల మందు, ఇది యూరియా కష్టాలు ఉండే, యూరియా కూడా కొట్టేసాం. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు పంటకు నీళ్లు ఇవ్వడంతో కూడా పూర్తి స్థాయి కూడా పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి కూడా రైతులు ఆందోళన దిగారు. ప్రధానంగా ఆందోళన దిగడం కారణం ఏంటంటే మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినట్టు ఈ రోజు ప్రచారం చివరి రోజు కావడంతో కూడా ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఆ రహదారి నుంచి ఏ కాన్స్టిట్యూన్స్ కానీ పోవాల్సిన పరిస్థితి పడుతుంది. అంటే ఖమ్మం నుంచి నేరుగా సత్తుపల్లి వెళ్ళాలన్నా కానీ, లేదా కొత్తగూడెం రావాలన్నా కానీ, ఎటు పోవాలన్నా సరే జిల్లాల నలుమూలలో ఎటు పోవాలన్నా, డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా ఎటు పోవాలన్నా కానీ ఈ రహదారి మీదకి వెళ్ళిపోవాలి. ఇక్కడ రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు ఆందోళనకు దిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు న్యాయమైన డిమాండ్ తోటి వాళ్ళు ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పంటలు ఎండిపోతున్న సిచ్యువేషన్ కూడా అక్కడ ఆ ఊరు జనాలు కూడా చూసినటువంటి పరిస్థితి మనసులో వస్తుంది. ఎందుకంటే రైతులు ఒక్కలే కాదు, ఆ పంట పొలాల్లో పనిచేసేటువంటి రైతు కూలీలు కానీ చుట్టూ గ్రామాలకు కూడా తెలుసు. మొత్తం కూడా 10-15 నెలల కాంచి సాగర్ కాలువకు సంబంధించిన నీళ్లు రాకపోవడం, మొత్తం పూర్తి స్థాయిలో కూడా నీళ్లు నిలిచిపోవడంతో కూడా అక్కడ మొత్తం కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి కూడా ఒక్కసారిగా రైతులైతే మెరుపు ఆందోళనకైతే దిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధాన రహదారి అని చెప్పుకోవచ్చు. రహదారి మీద మొత్తం కూడా వాహనాలు కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఎమ్మటే కూడా అధికారులు స్పందించాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలి, మంత్రులు కూడా స్పందించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి ఇలాఖ అని చెప్పుకోవచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ప్రాంతం కూడా. అంటే ముగ్గురు మంత్రులు కూడా ఎలక్షన్ లో బిజీగా ఉన్నారు, ఈ జిల్లాలోనే ఉన్నారు. అయితే వాళ్ళ కనీసానికి ఇది కంటికి కనపడట్లేదా? సాగర్ కాలువకు సంబంధించిన 10 రోజుల కంచి కూడా నీళ్లు రాకపోవడం, పూర్తి స్థాయిలో కూడా పంటలు ఎండిపోతున్నా కానీ వాళ్ళకి గోడు ఎన్నిసార్లు వెళ్ళబోతున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. అందుకోసం మీ ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా రైతులు అయితే ప్రధాన డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.